ఒరే లక్క తిరిగి రారా. దొంగోడా లక్క ఆగు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే నీకు మంచిది. చిలక మంటలో ఈ రోజు నాకు అసలు ఏం బాగోలేదు. హలో బాస్, మీరు దానికి దిగులు పడొద్దు. ఈ నెల ఆర్డర్ ని మీకు నేను పంపిస్తాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే పిలిచాను. అలా అయితే మీకు ఏం ఇది నీ హెల్త్ చెకప్ కైన సమయం. ఇది నీకు మంచిదే, అందువల్ల నువ్వు సిద్ధంగా ఉండు. పోయినసారి జస్ట్ లోనే పాస్ అయ్యావు, గుర్తుందా? మీరేం చెప్తున్నారు? ఇది తప్పకుండా చేసే తీరాలా? ఇది చేసే తీరాలి. ఈసారి సరిగ్గా పాస్ చేయకపోతే నీ పని పోతుంది. ఆ తర్వాత నన్ను తప్పుగా అనుకోకు, అర్థమైంది కదా? నాకు అర్థమైంది. దీని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగానే చాలా ధైర్యవంతుడే. రోజు ఎక్సర్సైజ్ చేసి బయలువన్ లాగా ఉన్నా. హలో సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. వచ్చేసాను. నేను ఏమి ఆన్లైన్ లో ఆర్డర్ చేయలేదే. ఇదంటే ఇది నా హెల్త్ చెకప్ రిపోర్ట్. ఇందులో ఏం వేసారో చూద్దాం. అంతా సరిగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదు లేదు లేదు, ఇది సత్యమే కాదు. లేదు, ఇది ఎలా జరిగింది? ఇదంతా ఒక కళనా? ఇది కళ కాదు, నిజమే. ఇలా జరగకూడదు. నేను చావబోతున్నాడా? ఎందుకు ఎందుకు ఎందుకు? ఈ దారుణమైన సమయంలో ఎవరు నాకు కాల్ చేసేది? చెప్పండి బాస్. రిపోర్ట్ ని నేను చూశాను. నువ్వు చచ్చిపోతావు. టైంని వృధా చేయకు. నీ చివరి కాలంలో అయినా సరిగా పనిచేసి చెట్టుని నరికి పంపు. ఏంటి, అర్థమైందా? అనవసరంగా ఆలోచించకుండా వెళ్ళి పని చేయి. కుదరదు. నేను చచ్చిపోతున్నా. నన్ను పని చేయమంటున్నారా? నేను ఏ పని చేయలేను, అర్థమైందా? ఒక్కటి చెప్పనా, ఇంకా మీ అరుపులు నేను అసలు వినను. నువ్వు చచ్చిపో. ఈ రోజు నేను ఏం చేయాలని నేనే నిర్ణయించబోతున్నా. మా అమ్మ ఇక్కడ ఉంటే బాగుండదు. అరే నాకు ఏమైంది? ఒరే లక్క, కూర్చొనే ఉండకు. నేను ఇది ఎలాగైనా మా అమ్మ నాన్న దగ్గర చెప్పే తీరాలి. కానీ ఇది తెలిసే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టలేను. కానీ ఒక పిల్లడి పరిస్థితి తెలియాలి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మా అమ్మే, నేనే లక్కని మాట్లాడుతున్నా. హాయ్ నాన్న, నువ్వు ఇంకా పనికి వెళ్ళలేదా? అంతా ఓకే కదా? అది నేను నీకు ఆరోగ్యం బాలేదా? నీకేనా సమస్య? నాన్న, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను చాలా బాగున్నా. కొద్ది రోజులుగా నాకు చాలా పని ఉనింది. నువ్వు నన్ను భయపెట్టావు. లేదమ్మా, నాకు ఏమి కాలేదు. నేను ఒక గుర్రం లాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఇది వినడానికే చాలా సంతోషంగా ఉంది. నేను మీ నాన్న నీ మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాం. సరే అమ్మా, నాన్న ఏడే? నేను ఆయన దగ్గర మాట్లాడాలి. మీ నాన్న హాస్పిటల్ కి వెళ్ళారు. ఆయనకి బీపీ ఎక్కువయింది. ఇదంతకు ముందే నా దగ్గర చెప్పలేదు. నువ్వు నీ పనిలో చాలా బిజీగా ఉంటావు, అందుకనే నీకు చెప్పలేదు నాన్న. సరే, నేను ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి. అమ్మా, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. హలో, కొరియర్ ఆఫీసర్నా? నేను పగల కళలు కనే టైము వృధా చేస్తున్నాను. నేను బయటకు వెళ్ళి నా జీవితాన్ని జీవించాలి. చూడడానికి ముందు నేను ఏం చేయాలో నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసేది? ఒకవేళ సార్ ఫోన్ అయ్యి ఉంటుందా? ఒక్క నిమిషం, ఇదే నా అవకాశం. ఒరే, ముందు ఫోన్ చేయడం మాత్రా. నాకేమీ నిన్ను చూసే భయం కాదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. చెట్టులు నరికే పని కూడా ఇష్టం లేదు. ఏ పనికి ఇంకెవరినైనా వెతుక్కో. వాడైనా నీ దగ్గర పని చేస్తాడని చూద్దాం.
అంతా రాసేసాను. ఇదంతా నేను చేయగలుగుతానా? ఈ చైన్సా నా దగ్గర ఎన్ని ఏళ్ళగా ఉంది? చాలా ఏళ్ళగా ఉంది. నేను దీన్ని తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వాలి. దీంతో పాటు నేను చెట్టు నరికే పని అయిపోతుంది. ఒరేయ్ దొంగోడా లక్క, త్వరగా చెప్పేది వినండి రా. నేను చెట్టు నరికేది ఎప్పుడు ఆపేశాను? నువ్వు చెప్పిందంతా మేము నమ్మమురా. నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెప్తావు. చావడానికి ముందు ఎలుక వంటలకి ఒక పాఠం నేను నేర్పించాలి. ఎవరో చూపించాలి. ఒరే తమ్ముడు, డబ్బులు నీకేం కాలేదు కదా? రే అన్నయ్య, ఇదేంట్రా? ఆ లక్కకి నిజంగానే ఆరోగ్యం బాగోలేదు. వాడిని తలుచుకుంటే బాధగా ఉంది. దాన్ని వెనక చూడు, అటువైపు కూడా ఏదో రాసుంది. ఇదేంటి? ఇదే వాడి చివరి కోరిక అనుకుంటా. నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య. మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాంరా. ఏంటి లక్క సముద్రంలో ఈత కొట్టాలా? నాకు తెలియలేదు. అది ఎలా చేయాలి చెప్పు. రే ఆగురా. చెరువులో నీళ్లుంటాయి కదా, అది కరెక్ట్ గా ఉంటుంది. ఇది మంచి ఆలోచనేరా. రా తమ్ముడు, ఇక్కడే ఉన్నాడు. మీరిద్దరు ఎక్కడేం చేస్తున్నారు? మీకేం కావాలి? నన్ను వదలండి రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీకే చెప్పేది వదలండి. ఇద్దరు నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు? దయచేసి చెప్పేది వినండి రా. నన్ను వదలండి. వదలండి రా, వదలండి రా, వదలండి. ఇద్దరు నన్ను ఏం చేస్తున్నారా? నా దగ్గరికి రాకండ్రా. లేదు, నాకు ఎంత తెలుసు కదా. ఇది అద్భుతంగా ఉంది కదా. అన్నయ్య, వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమీ అయ్యుండదు కదా. దిగులు పడద్దు, వాడికి ఈత బాగా తెలుసు. నెలల్లో ఈత కొట్టేది నిజంగా చాలా బాగుంది. ఇది మనం ఎలాగో చేసేసాం, కానీ తర్వాత ఇది చాలా కష్టం కదా. ఒక పక్షిలాగా ఎగరాలనుకుంటున్నాడు. నువ్వే చూడు. ఏంటి? చీకు రెక్కల్ని కావాలంటే అప్పుగా అడగొచ్చు. నోరు పోయరా. నేను మర్యాదగా కిందకి దింపండి రా. వద్దురా. దీనికి పైన ఏం వద్దు. మీరు నా కోసం చేస్తున్నారని తెలుస్తుంది, కానీ దీనిపై నేను తట్టుకోలేను. నా దగ్గర ఎక్కువ సమయం లేదురా, కానీ దానికి ముందు నేను చనిపోలేను. మనం లక్కకి సహాయం చేయడం ఆపాలి అన్నయ్య, అర్థమైందా? తమ్ముడు, పక్కలో ఉండి వీలైనంత వరకు ట్రై చేస్తాం. ఇంకా మన వాళ్ళ కుదరదు. తమ్ముడు, చివరిగా రాసిన దానికి మనము సహాయపడచ్చు. అసలు లక్క మనల్ని కొట్టాలనుకుంటున్నాడు. వాడు ఎప్పుడు ఇది ఆశపడుతూనే కదా ఉంటాడు. కావాలంటే వాడి దగ్గర మనం కన్నులు తినొచ్చు. ఓకే. ఒరే దొంగోడా లక్క, వద్దురా. దీనికి పైన ఏమీ తట్టుకోలేనురా. నా దగ్గరకు రాకండి. మీరు మాత్రం నన్ను ముట్టుకుంటే ఆ తర్వాత మిమ్మల్ని ఊరికే వదలను. ఎందుకంటే నా చెయ్యి, నా చెయ్యి. నువ్వు ఎలా ఇంత శక్తివంతుడిగా అయ్యావు లక్క? చాలా నొప్పిగా ఉందండి. నిజంగానే నేనే కొట్టానా? ఏంటి ఇంకొకటి కావాలా? నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. నాకు భయంగా ఉంది. ఏదో అసలు స్టార్టింగ్ మాత్రమే. ఒప్పుకుంటాను. మంచోలో వెళ్ళి ఓడించేశాను. ఇది పని చేస్తుంది. నేను నమ్మలేకపోతున్నా. వాడు వెనక్కి వెళ్ళి చూద్దాము. హలో హలో సార్, మాట్లాడుతున్నది లక్కవా? అవును, నేనే డాక్టర్ ఫ్లెమింగ్టన్ మాట్లాడుతున్నా. తప్పుగా అనుకోకండి, మీకు తప్పైన ఏంటి? రిపోర్ట్ పంపించాం. కొన్నిసార్లు ఇలా జరగడం సహజం. మీకు ఏమీ ఏంటి? లేదు. నేను బాగున్నానా? అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లక్క బాగున్నాడు. మీరు ఎక్కడేం చేస్తున్నారు? నేను